వెల్కమ్ టు మై ఛానల్. మనిషి ఎప్పుడైనా బ్లాక్ హోల్లో పడితే శరీరం ఏమవుతుంది, సమయం ఏమవుతుంది? నిజం చెప్పాలి అంటే ఇది భూమి మీద జరిగే అతి భయంకరమైన సంగతుల కంటే కొన్ని కోట్ల రెట్లు ప్రమాదం. బ్లాక్ హోల్ అంటే ఏంటి? బ్లాక్ హోల్ అంటే చెప్పలేనంత గ్రావిటీ పుల్ ఉన్న ప్రదేశం. అక్కడ ఎత్తు మీద కంటే కూడా కొన్ని కోట్ల రెట్లు గ్రావిటేషనల్ పుల్ అనేది ఎక్కువ ఉంటుంది. బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళే సమయంలో అసలు ఏం జరుగుతుంది? మనం బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళే కొద్దీ మన శరీరంపై పుల్ అనేది అతి వేగంగా పెరుగుతుంది. ఈ స్టేజ్ పేరు స్వాంటిఫికేషన్ అంటారు. సాధారణ చెప్పాలంటే నీ తలపై పడే గ్రావిటీ నీ కాళ్ళపై పడే గ్రావిటీ కంటే బెదిరించే స్థాయిలో పెరుగుతుంది. దీంతో శరీరం పొడవుగా లాగపడుతుంది, అంటే లబ్బర్ సాగినట్టు సాగిపోతుంది. నిజంగా పడితే ఏమవుతుంది? బ్లాక్ హోల్లోకి ఫిజికల్గా పడితే శరీరం కొన్ని మిల్లీ సెకండ్స్లోనే పిండైపోతుంది. రక్తం, కణాలు, అణువులు కూడా విడిపోయేంత బలమైన ఫోర్స్ ఉంటుంది. చివరికి మ్యాటర్ అన్నీ ఎనర్జీగా మారిపోతాయి. బ్లాక్ హోల్ దగ్గర టైం ఎలా పనిచేస్తుంది? బ్లాక్ హోల్ దగ్గర టైం అనేది వేరేలా పనిచేస్తుంది. నువ్వు బయట ఉండేవారికి నువ్వు బ్లాక్ హోల్లోకి పడుతున్న దృశ్యం చాలా నెమ్మదిగా కనిపిస్తుంది, కానీ నీకు మాత్రం అది కొన్ని లైట్ ఇయర్స్ స్పీడ్గా అనిపిస్తుంది. బ్లాక్ హోల్లో పడ్డ తర్వాత ఒకటే అనిపిస్తుంది, మనం కాలంతో పాటు అక్కడ స్థిరంగా నిలిచిపోయాం అని, అంటే మన టైం అనేది అక్కడ ఆగిపోయిందేమో అని అనిపిస్తుంది. ఈవెంట్ ఆరిజిన్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. బ్లాక్ హోల్ చుట్టూ ఒక గీత ఉంటుంది. ఆ గీత పేరే ఈవెంట్ ఆరిజిన్ అంటారు. ఒకవేళ ఏదైనా వస్తువు ఆ గీతను దాటి లోపల పడితే అది ఇక ఎప్పటికీ మనం మర్చిపోవటమే, ఎందుకంటే అది మళ్ళీ తిరిగి బయటికి రాదు. ఇది యూనివర్స్లోని అత్యంత ప్రమాదకరమైన సరిహద్దు. ఒకవేళ నిజంగానే మనం బ్లాక్ హోల్లో పడిపోతే తర్వాత ఏమవుతుంది? ఇప్పటి వరకు మనకి సైన్స్ చెప్తుంది ఏమిటంటే, బ్లాక్ హోల్లో పడిపోయిన తర్వాత, అంటే ఈవెంట్ ఆరిజిన్ అన్న గీత దాటిన తర్వాత మన శరీరం అనేది పూర్తిగా ఎనర్జీ రూపంలో మారిపోతుంది. అది బ్లాక్ హోల్లో కలిసిపోతుంది. కానీ మరికొందరు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, బ్లాక్ హోల్ లోపల వేరే విశ్వం ఉందని, వేరే విశ్వానికి టైం ట్రావెల్ చేయవచ్చు అని చెప్తున్నారు. ఏదైనా సరే బ్లాక్ హోల్ దగ్గరకు వెళ్ళిన వెంటనే ఆ గ్రావిటీలో అది ఇరుక్కుపోయి బయటకు రాలేదు, ఎందుకంటే అక్కడ అంత గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం ఇంట్లో వాడే వాక్యూమ్ మిషన్ లాంటిది అనమాట. ఎక్కడైనా డస్ట్ ఉన్న కాడ వాక్యూమ్ మిషన్ ఆన్ చేసినప్పుడు ఎలా అయితే డస్ట్ని వాక్యూమ్ మిషన్ లాక్కుంటుందో, అలాగే బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తే మనిషిని లాగేసుకుంటుంది. మనిషిని అనే కాదు, ఏ ఆబ్జెక్ట్ అయినా సరే లాగేసుకుంటుంది. ఇప్పుడు మనం మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం రండి. అసలు నిజంగా పడితే ఏమవుతుంది? ఎవరైనా వెళ్ళారా? ఇవన్నీ మనకు ఎలా తెలుసు? అసలు బ్లాక్ హోల్ అనేది ఎప్పుడు బయటపడింది? మనుషులకి బ్లాక్ హోల్ గురించి ఎప్పుడు తెలిసింది? ఇలాంటి సంగతులు తెలుసుకుందాం రండి. ఫస్ట్ బ్లాక్ హోల్ పేరు సైగ్నస్ X1. ఇది 1964లో కనుగొన్నారు. 1964లో శాస్త్రవేత్తలు ఒక రాకెట్పై తీసుకువెళ్ళిన ఎక్స్రే టెలిస్కోప్తో ఆకాశం నుంచి వచ్చిన చాలా బలమైన ఎక్స్రేలను గుర్తించారు. ఆ ఎక్స్రేలలో ఒక ప్లేస్లో గ్రావిటీ అనేది చాలా ఎక్కువ ఉంది అని గుర్తించారు. దానినే ఫస్ట్ బ్లాక్ హోల్ సైగ్నస్ X1గా గుర్తించారు. కానీ 1964లో గుర్తించిన ఈ సైగ్నస్ X1 అప్పుడు బ్లాక్ హోల్గా పిలువబడలేదు. 1970లో దానిని బ్లాక్ హోల్గా నిర్ధారణ చేశారు. అది మనకి భూమి నుంచి దాదాపు 6000 లైట్ ఇయర్స్ దూరంలో ఉందన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీతో మనం లైట్ ఇయర్స్తో ట్రావెల్ చేయలేము, కాబట్టి బ్లాక్ హోల్ దగ్గరికి మనం చేరుకోలేము.
అంటే నిజానికి బ్లాక్ హోల్ గురించి మనకు తెలిసిందంతా ఒక ఫిజికల్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే, రియాలిటీ కాదు. రియాలిటీగా తెలుసుకోవాలి అనుకుంటే మనం బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళాలి. బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియాలి అంటే మనం ఇంకొన్ని సంవత్సరాలు వెయిట్ చేసి చూడాలి. ఇలాగే బ్లాక్ హోల్ మీద ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియోలో ఇంకా ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు టైం అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, నిజంగా బ్లాక్ హోల్ అనేది టైం ట్రావెల్కి పనికొస్తుందా లేదా అనేది టాపిక్ మీద వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోలో చూడండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ like and share this video.